నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 4వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం సోమవారం శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు రేపు మాఘమాస బహుళపక్ష అష్టమి తిథి ఉదయం 8:49 వరకు తదుపరి నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 4:21 వరకు తదుపరి మూల నక్షత్రం నక్షత్ర వర్జం రాత్రి 12:14 నుండి 1:49 వరకు అమృతకాలం ఉదయం 7:24 నుండి 9:02 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం రాత్రి 2:01 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:11 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:52 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:39 వరకు మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:01 వరకు రాహుకాలం ఉదయం 8:01 నుండి 9:30 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:26 వరకు యమగండ కాలం ఉదయం 10:59 నుండి మధ్యాహ్నం 12:28 వరకు రేపు జానకి జయంతి సీతా అష్టమి మాఘమాస బహుళపక్ష అష్టమి తిథి రోజు జనక మహారాజు పొలం దున్నుతుండగా నాగలికి చిక్కిన ఒక చెక్క డబ్బాలో జానకి మాత దొరికినది అని పురాణ కథనం రేపు త్రిశోష్టక దినం దీనినే శాకాష్టక అని కూడా పిలుస్తారు విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశీర్ష పుష్యం మాఘం పాల్గొన మాసాలలో బహుళపక్ష సప్తమి అష్టమి నవమి తిథులు ఈ 12 రోజులని త్రిశోష్టకాలు అని పిలుస్తారు ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం వలన వంశ వృద్ధి సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం నిరయన రవి పూర్వభాద్ర నక్షత్రంలో మధ్యాహ్నం 12:35 ప్రవేశిస్తాడు అప్పటి నుండి పూర్వభాద్ర కార్తె ప్రారంభమవుతుంది ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ జానకీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం